అధ్యాయం 43వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రయ, పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయన మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక అతని పేరు ఫిలిప్పు. యేసు ప్రభు వారి శిష్యుడైన ఫిలిప్పు. ఇంతకుముందు సంఘ పెద్ద ఫిలిప్పు అని చెప్పానే, ఆ ఫిలిప్పు వేరు. ఈ ఫిలిప్పు ఎవరంటే యేసు ప్రభు వారి శిష్యుడు. ఈయన ఫిలిప్పు. అయితే ఈయన తనకు సమీప స్నేహితుడైనటువంటి, తనకి ఎంతో పరిచయస్తుడైనటువంటి, తనలాగా మంచి విశ్వాసం కలిగిన, నైపుణ్యత కలిగిన ఒక మంచి స్నేహితుడైనటువంటి నతనయేలు అనబడే ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, పేతురు, ఆంద్రయ ఏ గ్రామానికి చెందిన మనుషులో, ఆ బెత్సయిదా గ్రామానికి సంబంధించిన మనుషులో, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయినటువంటి నతనయేలు దగ్గరకు వెళ్ళి ఆ నతనయేలుతో ఏం చెబుతున్నాడంటే, నతనయేలు ప్రవక్తలను ధర్మశాస్త్రమును ఎవరి గురించి చెప్పారో, ప్రవక్తలను ధర్మశాస్త్రమును మోషే, స్పెషల్గా మోషే గారు ఎవరి గురించి అయితే తన గ్రంథాలలో, తన కాండములలో వ్రాసాడో, తన పంచకాండములలో మోషే ఎవరిని గురించి అయితే వ్రాసాడో, ప్రవక్తల గ్రంథాలలో ఎవరి గురించి అయితే వ్రాయబడిందో, చరిత్ర గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో భక్తులు ఎవరిని సేవించారో, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో, ఇన్నాళ్లుగా ఎవరి కొరకు మనం ఈ నిరీక్షణ కలిగి ఉన్నామో, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో, ఆ మెస్సయ్య, ఆ లోకరక్షకుడు, ఆ బోధకుడు, ఆ ప్రభువు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజున నేను మీకు చెప్పదలసిన విషయం ఏదైనా ఉందంటే, నజరేయుడైన యేసు ఆయన వచ్చాడు. మీరు కొంచెం కూర్చోండి, పిల్లలను కంట్రోల్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, నజరేయుడైన యేసు వచ్చాడు. యేసు వచ్చాడు. ఆయన మేము చూసాం, ఆయన నేను కనుగొన్నాను, ఆయన బోధలు నేను విన్నాను, ఆయన మాటలు దేవుని యొక్క స్వరం లాగా ఉంది. ఆయన కంటి చూపు, ఆయన ఉచ్చారణ, ఆయన ఒక విధానం, ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యమైనవి. గ్రామాలలో, వీధులలో, పట్టణాలలో, ప్రాంతాలలో ఆయన గురించి అనేకులు ఆయన యందు విశ్వాసం నుంచి బాగుపడుతున్నారు, స్వస్థపడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన నజరేయుడైన యేసు, ఆయనను మేము కనుగొన్నాం. ప్రవక్తల గ్రంథాలలో ఎవరి గురించి రాయబడిందో, మోషే ఎవరి గురించి రాశాడో, ఆయన నేను చూశాను, ఆయన నేను కనుగొన్నాను. కాబట్టి ఆయన నజరేయుడైన యేసు, ఆయనను చూచాను, నువ్వు కూడా ఆయన్ని చూద్దురా అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే,
అయితే ఇప్పుడు వినండి, ఎవరికి చెప్తున్నారు? ఫిలిప్పు అనబడే వ్యక్తి నతనయేలు అనబడేటువంటి వ్యక్తికి చెప్తున్నాడు. మీ ఇద్దరు ఇట్రా, నువ్వు కూడా ఇట్రా, ఇక్కడ నుంచి అటు తిరగండి, పని వచ్చింది మీతో. ఇట్రండి. ఈయన పేరు ఫిలిప్ అండి. ఏం పేరు అంటే ప్రస్తుతానికి అనుకోండి అంతే. ఇటు నుంచోండి కొంచెం. ఈయన పేరు నతనయేలు అండి. ఎదురు బదులు చూసుకోండి ఇద్దరు. నించోండి, ఇటు నించోండి. వెరీ గుడ్. ఈయన పేరు ఫిలిప్పు, గుర్తుపెట్టుకోండి. ఈయన పేరు నతనయేలు. ఈయన పేరు ఏంటి? పిలుపు. అది ఈయన పేరు నతనయేలు. వెరీ గుడ్, బాగా చెప్పారు. చాపడకండి ఒకసారి ఇద్దరికి. సో వినండి, ఈ ఫిలిప్పు ఎవరంటే యేసు ప్రభు వారి శిష్యుడు. ఇట్రండి, బోధకుడు యొక్క మీరండి సార్. బోధకుడైన క్రీస్తు అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా. ఈయన యేసు ప్రభు కాదు, కానీ ఉదాహరణ చెప్తున్నా. క్రీస్తుకి ఈయన శిష్యుడు, ఈయన శిష్యుడు. ఈయన గురించి ఈయనకి చెప్పడానికి వచ్చాడు. ఇది ఈరోజు వాక్యం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుల వారి గురించి ఈయన పిలుపు, ఆయన యేసు ప్రభు శిష్యుడు, ఈయనకి చెప్తున్నాడు. ఈయన ఊరు బెత్సయిదా. ఈయన పేరు నతనయేలు. ఈయనకి ఫ్రెండ్షిప్ ఉంది. చెప్పండి, ఏముంది? ఫ్రెండ్షిప్, స్నేహం ఉంది. ఆ స్నేహంతో ఈయన దగ్గరికి వచ్చి ఈయన గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? లోక రక్షకుడిని మేము చూసాము, ఆయన నజరేయుడైన యేసు, ఆయన బోధలు బాగున్నాయి, ఆయన మాట బాగుంది, ఆయన ఉచ్చారణ బాగుంది, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన నజరేతు నుండి వచ్చిన వాడు అని ఈ ఫిలిప్పు ఎవరికి చెప్పాడు? నతనయేలుకి చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయనకి చెప్పాడు కదా, ఇప్పుడు ఈయనకి ఏం సమాధానం ఇస్తున్నాడో మనం వినాలి ఇప్పుడు. అదనమాట. మేము నజరేయుడైన యేసుని చూచాము అని చెప్పు. ఆయనకి చెప్పు. మేము నజరేయుడైన యేసుని చూచాము. నువ్వు కూడా ఆయన్ని చూడు. ఆయన చూడు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన యేసు ప్రభుని ఆయనకు పరిచయం చేస్తున్నాడు. అంటే ఆయన చూపించలేదు, కానీ ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన గురించి ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈయన సమాధానం ఇస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా ఉండదు సమాధానం, ఘాటైన సమాధానం ఇస్తాడు ఇప్పుడు అన్నమాట. ఏం సమాధానం ఇస్తున్నాడు అంటే, ఏనండి దేవుని బిడ్డలారా, నజరేతు నుండి మంచిది ఏదైనా వచ్చిద్దా అసలు అను. నజరేతు నుండి మంచిది ఏదైనా. సిగ్గుంది అబ్బాయికి, సిగ్గుంది. నాకు ఇప్పుడు దాకా తెలియదు సిగ్గుందని. వెరీ గుడ్, భయపడకు. నజరేతు నుండి మంచిది ఏదైనా అటు చూడు. ఎవరు చదువుతున్నావు? పిలుపు చదువుతున్నావు. వచ్చునా అంటే ఎలా చెప్పాలంటే గట్టిగా చెప్పాలి. వచ్చునా అది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక్కసారి వచ్చి చూడు మిత్రమా. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి చెప్పు, మిత్రమా ఒక్కసారి వచ్చి చూడు అను. సెకండ్. వెరీ గుడ్. చప్పలు కొట్టండి అందరు గట్టిగా. కూర్చోండి, వెళ్ళిగా కూర్చోండి. బాగా దేవునికి మహిమ కలుగును గాక. సో యేసు ప్రభు వారి గురించి ఫిలిప్పు నతనయేలుకి చెప్పాడు. నతనయేలు ఏమన్నాడు? నజరేతులో నుండి, అసలు నజరేతు నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. అంటే ఇప్పుడు ఫిలిప్పు నతనయేలుకి చెప్పాడు కదా, నతనయేలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నజరేతు అనే గ్రామం మీద, ఆ చిన్న కుగ్రామం మీద, ఆ కొండల్లో, లోయల్లో, ఆ కొండసీమల్లో ఎక్కడో ఉండేటువంటి ఒక చిన్న గ్రామము నజరేతు అనేటువంటిది. ఆ నజరేతు అనబడేటువంటి ఆ చిన్న గ్రామం దగ్గర మంచిది ఏదైనా వచ్చిద్దా అసలు అంటే, ఆ ఊరి మీద మంచి అవగాహన అనేది నతనయేలుకు లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఆ ఊరి మీద మంచి అభిప్రాయం లేదు, ఆ ఊరి మీద మంచి ఆలోచన లేదు, ఆ ఊరు ఆయన దృష్టిలో ఘనమైంది కాదు, ఆ ఊరిలో ఉన్న మనుషులు ఆయన దృష్టిలో ఘనమైన వాళ్ళు కాదు, ఆ ఊరు చాలా ఎన్నిక లేనటువంటిదిగా అని కనిపిస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. ఏంటో తెలుసా అది? ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉంది, ఒక ఊరిని ఒక పెద్ద రాజు ముట్టడి వేసి బురుజులు కట్టించాడట. ఆ ఊరిని ముట్టడి వేసి ఆ ఊరిని నశింప చేయడం కోసం ఒక గొప్ప రాజు వచ్చి ఆ ఊరి మీదకి యుద్ధ పంక్తులు తీరిస్తే, ఆ ఊరిలో ఒక చిన్న బీదవాడు ఉండి తన తెలివి చేత ఆ ఊరిని కాపాడాడట. అయినా వాడు ఘనతలోకి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులకు ఆలోచన ఎలా ఉందంటే, మనుషులకు ఉద్దేశం ఎలా ఉందంటే, మనిషి కులాన్ని బట్టి మనిషిని ఎంచే వాళ్ళను చూస్తున్నాం, ఊరిని బట్టి మనుషులను ఎంచే వాళ్ళను చూస్తున్నాం, ఒక వర్గాన్ని బట్టి మనుషులను ఎంచే వాళ్ళను చూస్తున్నాం. ఇప్పుడు ఈ మనిషి యేసు ప్రభు గురించి ఒక మంచి ఆలోచన కలిగి అక్కడికి రావాలంటే, ఆ నజరేతులో ఏముందయా, అక్కడ మంచిది ఏముందయ్యా, ఆ ఊరికి ఏమైనా పెద్ద గొప్ప ఉందా, ఆ ఊర్లో చెప్పుకోదగిన ఏమైనా ఉన్నాయా, ఆ ఊర్లో గొప్ప ఏమైనా ఉన్నాయా, అది చాలా పల్లెటూరు కదా, అది చిన్న గ్రామం కదా, ఎన్నికలో లేనటువంటిది కదా, కనీసం గూగుల్ మ్యాప్లో కూడా సరిగా కనపడినటువంటి ప్రదేశం కదా, ఎన్నిక లేని ప్రదేశం కదా, అలాంటి ప్రదేశంలో నుంచి అలాంటి గొప్ప ఆయన వచ్చాడంటే నేను ఎలా నమ్మాలి? నేను చెప్తున్నా ఈ రోజున వినండి. పల్లెటూరులో నుంచి ప్రముఖులను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. చిన్న గ్రామం అని అనుకోవద్దు, చిన్న ఊరని అనుకోవద్దు. నీ గ్రామంలో బలమైన సాక్షిగా దేవుడి కొరకు నువ్వు వాడబోతున్నావు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, వాడబడబోతున్నావు నువ్వు దేవుని కోసం. చిన్న గ్రామం అని నువ్వు అనుకోవద్దు, చిన్న గ్రామం అని నువ్వు అనుకోవద్దు. పల్లెటూరులో నుంచి ప్రముఖులను నా దేవుడు లేవనెత్తును గాక. ఎన్నిక లేదు అంటే ఊరి మీద సరైనటువంటి అభిప్రాయం లేదు ఈ మనిషికి, గ్రామం మీద సరైన అభిప్రాయం లేదు. ఏకాటికి కొంతమందిని చూడండి ఏమంటూ ఉంటారంటే, మా ఊరు మంచిది కాదు, మా వీధి మంచిది కాదు, మా బజార్ మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అనుకుంటారు. అసలు ఎంతకు నువ్వు మంచోడువేనా? అసలు నువ్వు ఇంతకు మంచిదానివేనా? మంచితనం అనేది నీలో ఉండాలి కానీ ఊరు బజారు కాదు. ఏ కాటికి మా ఊరు మంచిది కాదండి, ఏమంటే ఎప్పటికి మా బజార్ మంచిది కాదండి. ఇలాంటి మనుషులను చాలా మందిని చూస్తున్నాం. ఊరు సంగతి తర్వాత, బజారు సంగతి తర్వాత, అసలు నువ్వు మంచి వ్యక్తి అయితే నీ ఊరంతా నీకు మంచిగా కనపడిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సరైన వ్యక్తి అయితే నీ వీధంతా సరిగా నీకు కనిపించింది. ఇక్కడ గమనించండి, ఊరిని బట్టి మనుషులను అంచనా వేసే మనస్తత్వం అన్నమాట. అది గొప్ప ఊరు కాదు కదా, అక్కడ నుంచి క్రీస్తు వస్తాడా, అక్కడ నుంచి మెస్సీ వస్తాడా, అక్కడ నుంచి లోకరక్షకుడు వస్తాడా, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, అక్కడ ఆశ్చర్యాలు జరుగుతున్నాయా, అబ్బో ఇంత పెద్ద పెద్ద గ్రామాల్లో పెద్ద పెద్ద చోట్లలో ఆ నయమాన్ అన్నాడు చూడండి, నయమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ నయమాన్ అంటున్నాడు, మా దేశంలో నదులు లేవా, మా ప్రాంతాల్లో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, మహా గొప్ప నదులు ఉన్నాయి, అంత పెద్ద పెద్ద నదులు ఉంటే అక్కడ మునిగితే స్వస్థత రాదా, ఈ చిన్న యోర్దాన్ నదిలో మునిగితే బాగుపడతానా, స్వస్థపడతానా అన్నట్టుగా అన్నమాట. ఈరోజు ఇప్పుడు మనుషులకి ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే, వాళ్ళకి ఏదైనా ఒక గొప్పది కనపడాలి, ఒక గొప్ప కనపడాలి, ఏదైనా ఒక గొప్పది కనపడాలి, ఏదైనా లేకపోతే ఏదో ఒక విచిత్రం కనిపించాలి, లేకపోతే విస్తారమైన జనం కనపడాలి, విస్తారమైన ప్రజలు కనపడాలి, ఏదో ఒక వింత కనిపించాలి, ఏదో ఒక మాయా మంత్రం కనిపించాలి, ఏదో టక్కుటమార కనిపించాలి మనుషులకి రోజున. అప్పుడు అది బాగుంది, ఇది బాగుంది, పీనుగు ఎక్కడున్నో గద్దలు అక్కడ పోగొడతాయి అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. మీరు బాగా గమనించండి, మనుషులు ఈ రోజు ఎలా ఉన్నారు తెలుసా? ఏదో ఒకటి వాళ్ళకి ఒక బ్రహ్మాండమైనటువంటిది ఘనమైనది కనపడితే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు. ఈరోజు వినండి దేవుని బిడ్డలారా, కుగ్రామము, చిన్న గ్రామమైనటువంటి నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చునా అంటే అక్కడ ఏమాత్రం కూడా ఉపయోగకరమైనటువంటిది ఏది కనిపించట్లేదు, ఏది ఉపయోగకరమైనటువంటిది లేదు, అక్కడ ఏది కూడా మంచిదిగా అనిపించట్లేదు, అంత కూడా చాలా చీప్గా అనిపిస్తూ ఉంది.
తక్కువ అంచనా వేస్తున్నారు ఈరోజు మనుషులు. తక్కువ అంచనా అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలంటే ఏదైనా ఖరీదు కలిగిన బట్టలు వేసుకొని సూటు అవన్నీ వేసుకొని వస్తే ఎలా చూస్తారు, అలాగే మామూలు సాదా చేదాగా సింపుల్గా వస్తే ఎలా చూస్తారో అలా అన్నమాట. చాలా సీపుగా కనిపిస్తారు అన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఊరిని బట్టి మనుషులను అంచనా వేసే మనస్తత్వం. మీ దేవురు అండి, ఉదాహరణ చెప్తున్నా. మీ దేవురు నువ్వు ఎక్కడ ఉండేది అంటే, నేను ఇక్కడ ప్రగతి నగర్ అండి. ఏ ఊరు మీది? ప్రగతి నగర్ అండి మాది. ఇక్కడ ప్రగతి నగర్ ఇక్కడ మేము ఉంటున్నామండి. ప్రగతి నగర్ ఎవరన్నా అన్నారు? ఎవరన్నా ఇట్లాగా ఒకసారి ఆలోచన చేయండి. ప్రగతి నగర దేవుని బిడ్డలారా గమనించండి. అంటే ఊరిని బట్టి మనుషులను అంచనా. అది ఒక పెద్ద సిటీ అయితే, అమ్మో మీరు అక్కడ ఉంటున్నారా, ఆడెక్కడ అంట్లు కడిగినా, బాత్రూమ్లు కడిగినా, అబ్బో మీరు అక్కడ స్తోత్రం చెప్పండి. వాడు కడిగే దొడ్లు అక్కడ, అబ్బో మీరు అక్కడ ఉంటున్నారా, మీరు ఉండేది అక్కడ, మీరు అక్కడ ఉంటున్నారు. మరి మీ ఊరు? మా ఊరు ప్రగతి నగర్ అండి. అక్కడేముంది? పెద్ద పరీక్షలు తప్ప ఏం జరుగుతాయి అక్కడ? అక్కడేముంటాయి? తినడానికి ఏముంటుంది అక్కడ? బతకడానికి ఏముంది అక్కడ? సరైన ఆహారంలో ఏం లేదు. పిల్లలు గమనించండి, ఊరిని బట్టి అంచనా అన్నమాట, గ్రామాన్ని బట్టి అంచనా అన్నమాట.